నా ఆఖరి శ్వాస వరకు నేను ఎప్పుడూ ఎవరిని మీరు నాకు రూపాయి కాసు ఇవ్వండి అని అడగను ఉపన్యాసాలు. ఓకే. ఎందుకంటే అది నా వ్రతం. నాకేమి లోటు లేదు కదండి. అంతే కదా, అన్నీ ప్రభుత్వ కలిసిపోతున్నాయి, ఉద్యోగంలో హాయిగా ఉంది. ఉన్నా, నేను రిటైర్ అయిపోయినా నాకు నా భార్యకి వచ్చేది మాకు చాలు. అవును. తెల్లవారు లేస్తే ప్రవచనం ఏం చెప్తున్నా, బంగారం తినవు కదా అని చెప్తున్నా. అంతే. నాకు అన్వయం కాదా? అంతేగా. నా శరీరం పడిపోతే అంచేష్టి చేయడానికి కొడుకున్నాడు. మనందరికీ చాలా రకాలుగా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. గేమ్లో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు, లేకపోతే మూవీస్లో కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంటారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ ఉంటారు. అలాగే సో స్పిరిచువల్గా వచ్చేసరికి నాకంటూ గరికపాటి గారని, చాగంటి గారని ఇలా ఇన్స్పిరేషన్. అంటే ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళ మాటలు వినడము, వాళ్ళ ప్రొఫెషన్ వినడము, లైఫ్లో ఏదో విధంగా యూజ్ అవుతుందని నాకు నమ్మకం. అలాగా నాకు ఎస్పెషల్ చాగంటి గారి గురించి చెప్పాలంటే, ఇప్పటివరకు ఆయన చేసిన ఏ ప్రొఫెషన్ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను విన్నాను. కానీ మొదటిసారి ఆయన నోటి ద్వారా నేను ఈ వీడియోలో విన్నాను. దయచేసి షేర్ చేయండి, చాలా గొప్పతనం అనేది. అలా ఆయనకి ఏది ఉన్నా కానీ ఆయన వద్దనుకోవడం, డబ్బును వద్దనుకోవడం అనేది గొప్ప గుణం, అది ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి మన సమాజంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది.